మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయన సాన్నిధ్యాన్ని బట్టి ప్రారంభంగా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2 దినాల ప్రత్యేకమైన బైబిల్ తరగతుల వరుసలో మన దినాల్లో దేవుని వాక్యంలో నుంచి రండి త్వరగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 26వ వచనం వరకు మనం చూద్దాం. బైబిల్ ఉన్న వారు తెరచి బైబిల్ వెనక నుండి 2211 పేజీ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చదువుతున్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినలా ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీరు ఎవరైనా శరీరమును కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినట్లా ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతున్నానని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడనే తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడింది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలములను నీతిమంతులని ఎంచబడునని మీరు దీన్ని గ్రహించితిరి. అటువలనే రాహబనే వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. కళ్ళంచుగా కృపలిగిన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు. నీ మహాత్మ చేత ఉదయకాలం నుండి నీ సాన్నిధ్యం మాకు అనుగ్రహించి, ప్రియ ప్రభువా, ఇదిగో ఈ రాత్రి వేళ మరోసారి మీ వాక్యం చుట్టూ చేరవచ్చాం. చక్కని సంకీర్తనలు వినిపించబడ్డాయి. ఈ రాత్రి ఎవరిని తీసుకొచ్చారో మీ సంకల్పంలో ఉన్న వారితో మీరు మమ్మల్ని దర్శించి దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఈ యాకోబు ప్రభావితుడై ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీద బ్రతికున్న దినాలలో యేసు ప్రభుని ఎరిగిన వాడు కాదు. యేసు అంటే మా అన్నే, మా సోదరుడే, మాకు దగ్గరగా ఉన్నవాడే, ఈయనే కదా అనుకున్నాడు యాకోబు. కానీ ఒకానొక దినమున అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడైనప్పుడు 40 దినాలు భూమి మీద ప్రత్యక్షం అవుతున్నప్పుడు యాకోబు కనబడినప్పుడు యాకోబు యొక్క జీవితం ప్రభావితమైంది. చీకటిగా అపార్థంగా ఉన్న జీవితం అర్థం చేసుకున్నాడు. ప్రభు అయిన క్రీస్తు యేసును అన్నగా కాదు, ఆయన ప్రభువుగా స్వీకరించాడు. ఆయన మహిమగా స్వరూపిగా అనుగ్రహించబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అనగలిగాడు. యేసు ప్రభు అని నోడుతూ ఒప్పుకున్నాడు. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించాడు, రక్షించబడ్డాడు. ఆ యాకోబు ఆది సంఘములో అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆరంభించబడిన సంఘం యొక్క ఆది సంఘానికి మూల స్తంభాలుగా ఉన్న వారిలో యాకోబు ముఖ్యమైన నాయకుడుగా ఉండడం అనేది చాలా విశేషమైన సంగతి. అయితే ఈ యాకోబు ఆది సంఘంలో ఎంత మూల స్తంభముగా ప్రధానమైన వాడిగా ఉంటూ ఆనాటి భక్తి గలవాడు అని చెప్పుకుంటూ కూడా వారి భక్తిలో వ్యర్థత, వారి భక్తిలో అపాయం ఉన్నది, వారి భక్తిలో మోసం ఉన్నదని వారిని సరిచేయడానికి భక్తి కూడా యాకోబు రాసిన పత్రికే భక్త కోటికి రాసిన పత్రిక. ఆ పత్రికలో ప్రధానమైనది ఈరోజు ఈ సమయంలో మనం చదువుకున్న భాగంలో 2వ అధ్యాయంలో క్రియల పూర్వకంగా మీ విశ్వాసాన్ని
చెప్తున్నాడు యాకోబు. అంటే ఈ యాకోబు పత్రికలో ప్రధానమైన అంశం క్రైస్తవ పరిపూర్ణ జీవితం అనేటువంటిది, అనగా క్రిస్టియన్ మెచ్యూరిటీ. అందుకే వారు ఎదగాలి అనేటువంటి దానికి 5 ప్రాముఖ్యమైన గుర్తులు ఈ 5 అధ్యాయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి అధ్యాయంలో ఏంటది? మొదటి అధ్యాయంలో ఏం చెప్పాం? సమస్యలను సహించువాడుగా ఉంటే అతను పరిపూర్ణ విశ్వాసి. రెండవ అధ్యాయం చదువుకున్నాం, క్రియల మూలంగా సాక్ష్యం ఇచ్చేవాడు, అనగా విశ్వాసంలో క్రియలు చూపించేవాడుగా ఉండాలి. మూడో అధ్యాయం చదువుకున్నాం, తన నాలుగును స్వాధీనపరుచుకునేవాడే పరిపూర్ణ విశ్వాసి. 4వ అధ్యాయంలో సమాధానపరచువాడు పరిపూర్ణ విశ్వాసి. 5వ అధ్యాయంలో శ్రమలో ప్రార్థించేవాడు, సణిగేవాడు కాదు, ప్రతి విషయంలో ప్రార్థించేవాడిగా ఉంటాడు. ఇది 5 రకాల 5 మార్క్స్ ఆఫ్ క్రిస్టియన్ మెచ్యూరిటీ, క్రైస్తవ పరిపక్వతను గురించిన 5 ముఖ్యమైన గుర్తులు యాకోబు ఇచ్చుకుంటూ వచ్చాడు. అయితే రెండవ అధ్యాయంలో, ఇది రాత్రి సమయం కనుక ప్రాముఖ్యమైన మాట, ఈ రెండో అధ్యాయంలో మనం గమనిస్తే పౌలు యాకోబు యొక్క ప్రధానమైన అంశం రెండో అధ్యాయంలో ఏంటంటే బీ ప్రాక్టికల్. యాకోబు ఏమంటాడు? బీ ప్రాక్టికల్. నాకు విశ్వాసం ఉంది, నాకు ప్రేమ ఉంది, నాకు భక్తి ఉంది అని చెప్పుకోవడం కాదు, బీ ప్రాక్టికల్. అదే రెండో అధ్యాయం యొక్క ప్రధానమైన అంశం. అయితే రెండో అధ్యాయాన్ని ఈ విధంగా మీరు జ్ఞాపకం చేసుకోండి, రాసుకోవచ్చు. మొదటి 13 వచనాలు ఏమి ఉండకూడదో చెప్పాడు. 14 నుంచి 26 వచనంలో వారిలో ఏం ఉండాలో చెప్తున్నాడు. ఇదే ప్రధానమైనటువంటి అంశంగా మనం ఒకసారి చూడొచ్చు. దాన్ని ఈ విధంగా జ్ఞాపకం చేయాలనుకున్నాను. జాగ్రత్తగా ఆ విషయాన్ని మనం పట్టుకుందాం. ఏంటంటే మొదటి 13 వచనాలు విశ్వాస విషయంలో పక్షపాతం ఉండకూడదు. అది మొదటి 13 వచనాలు. మొదటి 13 వచనాల్లో విశ్వాస విషయంలో ఏముండకూడదు? పక్షపాతం ఉండకూడదు. 14 నుంచి 26 వచనాల్లో విశ్వాసంలో క్రియలు కనబడాలి. అది అంటే మొదటి భాగంలో ఏమంటాడంటే మీలో ఇది ఉండకూడదు అంటాడు. రెండో భాగంలో ఇది ఉండాలి అంటాడు. ఏంటిది ఉండాలి, ఏది ఉండకూడదు అంటే నెంబర్ 1 పక్షపాతం ఉండకూడదు అంటాడు. ఆ భాగానికి మనం వెళ్ళలేదు. ఇది రాత్రి సమయంలో మనం ఈ 14 నుంచి 26 వచనాల్లో యాకోబు అంటాడు మీ విశ్వాసంలో ఏముండాలి? క్రియలు ఉండాలి, క్రియలు కనపరచాలి అంటాడు. అందుకే ఈ పత్రికలో విశ్వాసము అనే పదం 12 సార్లు ఉంది, క్రియలు అనే పదం 12 సార్లు ఉంది. అంటే విశ్వాసానికి క్రియకు ఏముండాలి? సంబంధం ఉండాలి. విశ్వాసానికి క్రియకు సంబంధం లేకపోతే అది ఎలాంటిదో యాకోబు ఈ పత్రికలో ఈ భాగంలో జ్ఞాపకం చేయబోతున్నాడు. ఒక వ్యక్తి దేవుని ఎత్తుకు రావాలన్నా ఏం కావాలి? విశ్వాసం. వచ్చిన వ్యక్తి జీవించాలన్నా ఏం కావాలి? విశ్వాసం. అంతే కదా. అందుకే ఒకడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేకుండా అసాధ్యం అన్నాడు. అంటే ఒక పాపి దేవుని ఎత్తుకు రావాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసి దేవునితో నడవాలంటే ఏం కావాలి? విశ్వాసమే కావాలి. అంటే అసలు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేకుండా ఎలా సాధ్యమవుతుంది? అందుకే ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, ఒకని ఫలముల వలన ఇదిగో చెట్టుని ఎలా గుర్తించగలమంట మనం? దాని యొక్క ఫలముల వల్ల తెలుసుకుంటామన్నాడు యేసు ప్రభువు. అయితే యాకోబు ఏమంటే మీరు క్రియలలో ధన్యులు కండి అంటాడు. రండి మొదటి అధ్యాయం 25వ వచనం. మొదటి అధ్యాయం 25వ వచనం. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలుకుడగా ఉండువాడెవడు వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడగును అన్నాడు. యు ఆర్ బ్లెస్డ్ ఇన్ వర్క్స్. నీవు క్రియలో ధన్యుడు కావాలి, చెప్పుకోవడంలో ధన్యులు కాదు. మా కుటుంబం అండి చాలా దీవించబడిందండి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత. అంతేకాదు, ఇక్కడ నీవు చెప్పుకునేది కాదు, నీ క్రియలో కనబడాలి ఆ విశ్వాసం అనేటువంటిది. అదే ఈ యాకోబు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. క్రియను కొనసాగించండి, క్రియలో చూపించండి అంటాడు ఆయన. యాకోబు యొక్క ప్రధానమైనది ఏంటంటే ఆనాటి భక్తి కొడిగిస్తున్నది బీ ప్రాక్టికల్. క్రియలో మీరు ధన్యులు కావాలి అంటాడు. అందుకే ఈ పత్రికలో క్రియాపూర్వకంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కదిలించినటువంటి ప్రవక్త పేరు చెప్పాడు. ఎవరైనా? ఏలియా. ఆయన ఏం చేశాడు? ఆనాడు ఇశ్రాయేలు అసలు చెప్పాలంటే యెహోవాయే దేవుడిని నిరూపించాల్సి వచ్చిందంట. ఎవరికి? ఇశ్రాయేలుకే నిరూపించాల్సి వచ్చిందంట. అంటే మీ దేవుడిని యెహోవాయే నిజమైన దేవుడు అని ఏలియా ఎవరికి చెప్పాల్సి వచ్చింది? అన్యుడికా ఇశ్రాయేలుకా? ఇశ్రాయేలుకే చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే విగ్రహ
వారి మధ్య వారి దేవుడే నిజమైన దేవుడని వారికే నిరూపించాల్సి వచ్చిందంటే ఆనాడు ఏలియా కూడా ఇశ్రాయేలు ప్రజలకు నేర్పింది ఎందుకు తెలుసా? బీ ప్రాక్టికల్. మీరు దేవుని ప్రజలను చెప్పుకున్నారు కానీ మీరు ఏం లేదు, విశ్వాసం లేదు, నమ్మకత్వం లేదు, విశ్వాస ఘాతుకులుగా ఉన్నారని. ఆనాడు ఏలియా మీరు రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు, కలివిడిగా ఉన్నారని ఏలియా చేసిన ప్రసంగానికి గొప్ప ఉద్యోగాన్ని తీసుకురాగలిగింది. అదే స్పిరిట్, అదే కదలికతో యాకోబు ఇక్కడ ఏమంటాడండి అధ్యాయంలో? బీ ప్రాక్టికల్. నేను ఉదయకాలంలో చెప్పాను, యాకోబు పత్రికలో 108 వచనాలు ఉన్నాయి, కానీ 54 వచనాలలో యాకోబు అది చేయండి, ఇది చేయండి, క్రియాత్మకంగా ఉండండి అంటాడంటే ఎంత ప్రాముఖ్యమైనదో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే నేను ఉదయకాలంలో జ్ఞాపకం చేశాను, ఒక అపార్థం మాత్రం దీంట్లో మనం తెలుసుకోవాలి. బైబిల్ తరగతి కనుక ఏంటంటే యాకోబు ఏమంటాడంటే క్రియల పూర్వకంగా మీరు నీతిమంతులుగా తీర్చబడతారంటాడు. ఇదేంటి? అపోస్తలుడైన పౌలు అయితే ఎవడు కూడా క్రియల పూర్వకంగా అయితే క్రియల మూలంగా నీతిమంతుడు కాలేడు అంటాడు. ఏంటి వీరిద్దరికి ఉన్న తేడా? ఎస్, తేడా అనేది వారిద్దరూ కూడా చెప్తున్నది వాస్తవమైంది. ఏంటి అంటే పౌలు దేవుని ఎదుట ఒకటి నీతిమంతుడు కావాలంటే క్రియలు అక్కర లేదు అంటాడు. యాకోబు ఏమంటాడంటే మనుషుల ముందు మీరు నీతిమంతులుగా ఉండాలంటే మీరు క్రియలు ఖచ్చితంగా ఉండాలి. అది పౌలుకి యాకోబుకున్న తేడా. అదే కాలంలో జ్ఞాపకం చేశాను, పౌలు చెప్పేది చెట్టు యొక్క వేరు సంగతి, కానీ యాకోబు చెప్పేది చెట్టు యొక్క ఫలాల సంగతి. ఇద్దరు ఒకే డిపార్ట్మెంటే, కానీ ఒకే సైన్యంలో పనిచేస్తున్నారు యాకోబు కానీ పౌలు కానీ పౌలు ఈ పక్క యుద్ధం చేస్తున్నాడు, యాకోబు ఈ పక్క యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరు ఒకటే, కానీ రెండు వేరు అంశాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఉదయకాలం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సింపుల్ గా చెప్పాలంటే పౌలు దేవుని రాజ్యం యొక్క ద్వారం గురించి మాట్లాడుతున్నాడు, కానీ యాకోబు దేవుని రాజ్యంలో ఉన్న జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? పౌలు అయితే దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలో ద్వారం గురించి మాట్లాడుతున్నాడు, కానీ యాకోబు అయితే దేవుని రాజ్యంలో ఉండే జీవితం అంటే ఎలా జీవించాలో మీరు చూపించండి అంటాడు యాకోబు. అది వారిద్దరికి ఉన్న తేడా. అయితే ఈ భాగంలో అలా కొనసాగుతూ యాకోబు వేసిన ఒక ప్రశ్న ఈ 14 నుంచి 26 వచనాల్లో ఆ ప్రశ్నతో ముడిపడి ఉంది. ముఖ్యమైన అంశం చదువుదాం చూడండి. 14 వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? అట్టి విశ్వాసం అన్నాడు. ఈ భాగంలో విశ్వాసం అనే దానికి ప్రాముఖ్యమైన అంశం తీసుకొస్తున్నాడు యాకోబు. అందుకని అట్టి విశ్వాసం అన్నాడంటే ఎట్టి విశ్వాసం. అదే ఈ భాగంలో యాకోబు ఎట్టి విశ్వాసం అంటే వాట్ కైండ్ ఆఫ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటూ యాకోబు ఈ చిన్న భాగంలో 3 రకాలైన విశ్వాసాల గురించి మాట్లాడుతుంది. దేర్ ఆర్ 3 kinds of faith. 3 రకాలైన విశ్వాసం గురించి చెప్తూ ఉంటాడు. ఈ విశ్వాసాలలో ఎలాంటిదై ఉంది నీ విశ్వాసం? ఎట్టిదైతే రక్షింపగలదు, ఎట్టిదైతే నీవు రక్షించబడిన వాడిని చెప్పవచ్చు అంటాడు యాకోబు. ఏంటి అని అంటే త్వరగా చూడండి, 14 నుండి 18 వచనం వరకు చెప్పుకునే విశ్వాసము. నెంబర్ 1 ఒకటేంటి? 14 నుండి 18 వచనం వరకు చెప్పుకునే విశ్వాసము. దీని ఇంగ్లీష్ లో డైలాగ్ ఫెయిత్ అంటారు. డైలాగ్ అంటే చెప్పుకోవడం మాత్రమే. తర్వాత 19 నుంచి 20 వచనాలు దయ్యాల విశ్వాసం. ఏ విశ్వాసం? దయ్యాల విశ్వాసం. దీన్ని డీమనిక్ ఫెయిత్ అంటారు. డీమనిక్ ఫెయిత్. 21 నుంచి 26 వచనాల వరకు పరిపూర్ణ విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? పరిపూర్ణ విశ్వాసం అంటే డైనమిక్ ఫెయిత్. ఏ ఫెయిత్? డైనమిక్ ఫెయిత్ అన్నమాట. పరిపూర్ణ విశ్వాసం. అరండి యాకోబు ఏమంటాడంటే ఎట్టి విశ్వాసం రక్షిస్తుందంటే ఈ భాగంలో 3 రకాల విశ్వాసాల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నెంబర్ 1 మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం? చెప్పుకునే విశ్వాసం. రెండోది దయ్యాల విశ్వాసం. మూడోది పరిపూర్ణ విశ్వాసం. నెంబర్ 1 చదవండి 14 వచనంలో. మనం అక్కడ చదవనవసరం లేదు, కానీ మొట్టమొదటి భాగాన్ని ఏమనుకున్నాం అంటే ఇది చెప్పుకునే విశ్వాసం. చాలాసార్లు టాకింగ్ ఫెయిత్ ఎక్కువ, మనకి ఏంటి వాకింగ్ ఫెయిత్ తక్కువ. ఏ ఫెయిత్ ఎక్కువ? టాకింగ్ ఫెయిత్ ఎక్కువ. మేము ఎట్టున్నామని, కానీ వాకింగ్ ఫెయిత్ తక్కువ.
చెప్పుకునేది. అది వాడు చెప్తున్నారు, ఇదిగో సమాధానం ఉండండి, అసలే చలికాలం, చలి కాసుకోండి అంటారు, కానీ దుప్పట్లు మాత్రం లేదా సహాయం చేయడం మాత్రం ఏమి లేదంటే యాకోబు కరెక్ట్గా మన చలికాలంలో చెప్పాడు ఈ వాక్యం. ఏమన్నాడు? చెప్పడం మాత్రమే, సహాయం చేసేది లేదు, క్రియాపూర్వకం లేదు అంటూ చెప్పుకోవడమే. యేసుప్రభువు వారి కొండ మీద ప్రసంగంలో కూడా చెప్పాడు. ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని అనుకుంటారు, కానీ దేవుడి చిత్త ప్రకారము చెయ్యని వాడు దేవుని రాజ్యాన్ని ప్రవేశించడని యేసుప్రభువు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. క్రైస్తవ చరిత్రలో బైబిల్ తర్వాత ఒక ప్రాముఖ్యమైన పుస్తకం ఒకటి ఉంది, అదే యాత్రికుని ప్రయాణం. యాత్రికుల ప్రయాణంలో ఆయన విశ్వాస జీవితాన్ని చిత్రీకరించి రాశాడు ఒక చిత్రాల రూపంలో. దాంట్లో ఒకడి యొక్క స్థానం ఏంటంటే, అతని పేరంట టాక్స్మెన్. అంటే ఏంటి? ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు కానీ క్రియల్లో విశ్వాసం కనబడదు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సాయంత్రం వేళ ప్రధానమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను, నీది చెప్పుకునే విశ్వాసంగా ఉండాలి. నేడు క్రైస్తవుడు నేను, విశ్వాసం నేను అని చెప్పుకునేవారు ఎక్కువ కనబడుతున్నారు, కానీ వారి విశ్వాసం క్రియారూపంగా చూపిస్తున్నాము. చాలాసార్లు అంట క్రైస్తవులు ఆదివారం కానుకలు వేసేటప్పుడు ఎప్పుడు అబద్ధాలే పాడతారంట. ఏంటి? కానుకలు వేసేటప్పుడు ఏం చేస్తారు? అబద్ధాలే పాడతారంట. అబద్ధాలు పాడతాం అసలు మంచి ఏంటి అర్పణలు అర్పించు అని పాడతాం కదా, కానీ పాడలు చక్కగా పాడుతూ ఉంటాం, కానీ మన దేవునికి మాత్రం సరిగ్గా ఇవ్వమంట. అందుకే దాన్ని ఏమంటారు? అబద్ధాలు పాడలేదు. అంటే చెప్పుకోవడం మాత్రమే, పాటలు పాడటం మాత్రమే. ఈరోజు రుజువులుగా క్రియారూపంగా ఏముంటుందంటారు? ఇదే యోహాను మొదటి పత్రికలో చెప్తాడు. అక్కడ అతను చెప్పుకుంటాడంట. ఏంటి? ఎదురుగా కనబడే సహోదరుడికి సహాయం చేయడంట, కానీ నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటాడంట. కనబడిన దేవుని ప్రేమించడం ఎలా సాధ్యమవుతుంది? కనిపించే వాడిని ప్రేమించట్లేదు, పలకరించట్లేదు, సహాయం చేయట్లేదు అంటాడు యోహాను. అట్లయితే ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తీతు పత్రికలో ఒక వచనం చూద్దాం, చూడండి. కొంతమంది చెప్పుకుంటారంట. ఎవరు ఆ బ్యాచ్? చూడండి, తీతు పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. తీతు పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని ఏమంటారంట? కదిలిస్తే ఏమంటారు? వీ నో గాడ్, మాకు దేవుడు తెలుసు అంటారంట. కానీ వాడి జీవితం ఎలా ఉంది? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్టుగా ఉన్నారు. చెప్పుకోవడం చూస్తే దేవుని ప్రజలు, వాళ్ళ క్రియలు చూస్తే వీళ్ళు దేవుళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు నమ్మని వారు అనుకుంటున్నారు. ఎంత భ్రష్టత్వం, ఎంత అసహ్యమైన జీవితం ఇది! క్రియలకు విశ్వాసానికి ఉన్న వేరు అనుభవం అన్నమాట. అంటే మాటల విశ్వాసం, చెప్పుకునే విశ్వాసం నిన్ను రక్షిస్తుందా అంటాడు యాకోబు. అదే యాకోబు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు బాగా తెలుసు, మార్కు సువార్త 2వ అధ్యాయంలో కపెర్నహూములో యేసు ప్రభు మరోసారి వచ్చాడు. వచ్చినప్పుడు ఒకరి ఇంటిలో అనేకులు కూడి వచ్చారు. యేసు ప్రభు వచ్చాడని చెప్పి అనేకులు కూడి వచ్చి వాక్యం అంటున్నారు. అయితే 4 మనుషులు ఒకరిని పక్షవాయు గలవాడిని మోసుకొని వచ్చారు కదా. పక్షవాయు గలవాడిని మోసుకొని వస్తే చూసేసరికి ద్వారం ఉండ వెళ్ళడానికి ఏం లేదు, స్థలమే లేదు, దారే లేదు. ఏం చేశారు వాళ్ళు? అట్లయితే సాధ్యం కాదులే, వెనక్కి వెళ్ళిపోదాం, బాయ్, నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం, మేము ముందు పోయి వాక్యం వినాలా అనలో వాళ్ళు ఏమన్నారు? ఎలా ఏ విధంగా సరే ఇతనికి సహాయం అందించాల్సిందే, ఈ యేసు ప్రభు ఈయనకి సహాయం చేయగలడు అనుకున్నారు వాళ్ళు. పైకి 2 పైకి కప్పు విప్పారు కొంత, అక్కడ నుంచి దించారంట కిందకి. అప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది మార్కు సువార్త 2వ అధ్యాయంలో. యేసు వారి విశ్వాసము చూచి ఏం చూశాడంట? వాని విశ్వాసమా వారి విశ్వాసమా? ఆ 4 విశ్వాసం చూసి ఇతను స్వస్థపడ్డాడు. అంటే చూడండి, వారి విశ్వాసం ఎంత. నేను అనుకుంటాను ఖచ్చితంగా 4 మోసుకొస్తే వస్తాడా, ఒక్కడనుకుంటే వస్తాడా? ఏమా? 4 ఐక్యత కలిగి ఉంటే ఒకడికి మేలు జరిగిద్ది, 4 ఐక్యంగా లేకపోతే వీడికి మేలు జరిగిద్దా? లేదు. అంటే 4 సహోదరులు ఐక్యతలో అనేకులకు దీవెన ఉంది. ఈరోజు వేరువేరుగా ఉండే భావం చేత చాలాసార్లు క్రైస్తవ సాక్ష్యం వేరువేరుగా ఉండటమే కాదు, అవమానం పొందడమే కాదు, కానీ మనము చేయవలసిన సహాయం అనేకులకి అందట్లేదు అని చెప్పాలి. ఎందుకు? మనలో అనైక్యత ద్వారా అనేకులు మేలు పొందటం లేదు. వీరు 4 ఒకటే అనుకున్నారు, 4 వెళ్ళారు. 4 ఆ పని సులభమైద్దా కష్టమైద్దా? 4కి సులభం అవుతుంది ఆ పని.
అతను తీసుకెళ్లారు. అతని పట్ల అతని కార్యం జరగడానికి వారి విశ్వాసం పనికొచ్చింది. మనకు తెలుసు యేసు ప్రభువు వారు మంచి సమయాన్ని ఉపమానం కూడా జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు కదా. ఒకడు యెరూషలేము నుండి ఎరుకోకు వెళుతూ దొంగల చేతిలో చిక్కాడు. కొర ప్రాణంతో కొట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అతని దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడే వచ్చాడు యాజకుడు, అలా చూచాడు, మందగాది అనుకున్నాడంట, వెళ్ళిపోయాడంట. అప్పుడే వచ్చాడు లేవీయుడు, చూశాడంట, ఇది మందగాది అనుకున్నాడంట, వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు? సమరయుడు వచ్చాడు. రావడమే కాదు, చూచాడు, జాలిపడ్డాడు, దగ్గరకు వచ్చాడు, అతను తాకాడు, గాయాలు కట్టాడు, అతన్ని పరామర్శించడానికి వాహనమే ఎక్కించుకున్నాడు, పోడకోళ వాణికి తీసుకెళ్ళాడు. అక్కడ అతనికి అప్పచెప్పి ఇంకా ఏమైనా ఖర్చు పెడితే నేను మరలా వచ్చి తీర్స్తాను అని చెప్పాడంటే అప్పుడే మంచి సమరయుని యొక్క భావాన్ని జ్ఞాపం చేశాడు. అంటే బీ ప్రాక్టికల్. వాస్తవానికి చెప్పాలంటే అక్కడ 3 కేటగిరీస్ కనబడుతున్నారు. ఎవరెవరు వాళ్ళు? 1, దొంగలు. ఆ పడిపోయిన వాడి జీవితంలో 3 ప్రభావాలు జరిగినాయి. 1, దొంగలు ఏం చేశారు? దోచుకొని వెళ్ళిపోయారు. 2 వచ్చారు, లేవీయుడు, యాజకుడు. ఏం చేశారు? చూచి వెళ్ళిపోయారు. సమరయుడు వచ్చి ఏం చేశాడు? సహాయం చేశాడు. వినండి, ఇక్కడ దొంగల యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే నీదంతా నాది అనేవాళ్ళు దొంగలు. ఈ లేవీయుడు లేవీయుడు యాజకుడు వచ్చి ఏమంటున్నారంటే మనకు చాలనుకుంటున్నారు వాళ్ళు. ఏంటంట? వాళ్ళని టచ్ చేయకూడదు, నాది నాకే కావాలా, అతనితో నాకు పర్లేదు అనుకుంటున్నాడు. వచ్చాడు సమరయుడు, ఏమన్నాడు తెలుసా? నాదంతా నీకే అన్నాడు. అదే ప్రభువు చూపించిన క్రియారూపకమైన ప్రేమ. అదే యాకోబు జీవితంలో ప్రభావితం తీసుకొచ్చింది. అదే అని మనం చూడవచ్చు. ఈ రోజుల్లో కూడా చాలాసార్లు ఆయా ప్రాంతాల్లో ఎవరికైనా అపాయం జరిగిందనుకోండి, రోడ్లో అపాయం జరిగిందనుకోండి, ఏం చేస్తారు? పోయి లేపడం కాదంట, ఫోటోలు తీయటం, రకరకాల తిక్క ప్రశ్నలు అడగటం, రకరకాల ఇంటర్వ్యూలు అడగటం, వాడికి సహాయం చేయడం కాదు, వ్యూస్ కోసం వాటి కోసం ఏం చేస్తారు? సహాయం చేయకుండా రకరకాల ప్రయత్నాలు. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, బీ ప్రాక్టికల్. మీ విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించండి. అదే జ్ఞాపం చేస్తున్నాడు. అది క్రియలు లేని విశ్వాసం అయితే ఏమంటాడు యాకోబు ఇక్కడ? చచ్చిన విశ్వాసం. దానికి మనం ఏం పేరు పెట్టాం? చెప్పుకునే విశ్వాసము. చెప్పుకునే విశ్వాసం అయితే యాకోబు అంటాడు అది చచ్చిన విశ్వాసం, డెడ్ ఫెయిత్. డెడ్ ఫెయిత్ అంటే అది చచ్చిన విశ్వాసంలో జీవం ఉంటుందా? జీవం లేకపోతే దానికి ఎదుగుదల ఉంటుందా? పరిపక్వత ఉంటుందా? జీవం ఉంటేనే కదా పరిపక్వత అయ్యేది, ఎదిగేది, ఫలించేది. అంటే నీ విశ్వాసం చచ్చినదైతే ఏం ప్రయోజనం అంటాడు యాకోబు. నెంబర్ 2, చూడండి త్వరగా. 19-20 వచనాల్లో 2వ రకమైనటువంటి విశ్వాసం చెప్తున్నాడు. ఏంటది? దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? నెంబర్ 2, రెండోది ఏంటంట? దయ్యాల విశ్వాసం, డీమనిక్ ఫెయిత్, దయ్యాల విశ్వాసం. అంతకు ముందే అక్కడ ఆ వచనంలో ఏమంటాడు చూడండి. దయ్యాలు ఏమి నమ్ముతున్నాయి అంట? దయ్యాలు ఏం చేస్తున్నాయి అంట? దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి అంటే వినండి, దయ్యాల విశ్వాసం అంటే దయ్యాలు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయా, నమ్మట్లేదా? చాలా ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే, షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ దయ్యాల్లో హేతువాదులు లేరు. దయ్యాల్లో హేతువాదులు ఉన్నారా? దయ్యాలు దేవుడు నమ్ముతాయి, దేవుడు ఉన్నాడని నమ్ముతాయి, దేవుని ఉనికిని నమ్ముతాయి, అసలు దేవుడు ఒక్కడే అని నమ్ముతాయి. బహుదేవుళ్ళు ఉన్నారని వాడికి అసలు దయ్యాలు అనేకమైన దేవుళ్ళు శక్తులు ఉన్నారని వాడికి తెలియదు. అవి ఏమి నమ్ముతాయి అంటే దేవుడు ఒక్కడే అనే దయ్యాలకు కూడా తెలుసు. ఎంత విచిత్రం అంటే యాకోబు ఏం చేస్తున్నాడు ఎక్కడంటే, దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి అంటే నెంబర్ 1, దయ్యాలకు కూడా విశ్వాసం ఉంది, నీకే కాదయ్యా అంటాడు యాకోబు. అర్థమైందా? నీకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నావే, దయ్యాలకు కూడా విశ్వాసం ఉంది. దయ్యాలకు విశ్వాసంలో ఏముంది? దేవుని నమ్ముతున్నాయి, ఒక్కడే అని నమ్ముతున్నాయి, దేవుని ఉనికిని నమ్ముతున్నాయి, అసలు క్రీస్తు దేవుడని కూడా నమ్ముతున్నాయి. మార్సువార్త రండి, మార్సువార్త 3వ అధ్యాయము 10-11 వచనాలు. మార్సువార్త 3వ అధ్యాయము 11-12 వచనాలు. మార్సువార్త 3,
11-12 వచనాలు. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. చూసారా, అపవిత్రాత్మలు ఏం చేస్తున్నాయి? ఇదిగో యేసు, నీవు దేవుని కుమారుడవయ్యా, యు ఆర్ ద గాడ్, నీవు దేవుడు అని నమ్ముతున్నాయి దయ్యాలు. ఎంత విచిత్రం! 8వ అధ్యాయం రండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 31వ వచనం. యేసు, నీ పేరేమని వాని అడుగుగా, చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. అంటే దయ్యాలకు ఏముందని తెలుసు? పాతాళం ఉందని తెలుసు. దయ్యాలు ఏమి నమ్ముతున్నాయి? వాడికి తెలుసు దేరీసే ఖచ్చితంగా పాతాళం ఉంది అని తెలుసు, నరకాన్ని నమ్ముతున్నాయి. అంత మాత్రమే కాదు, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చదివితే వాడి చేతికి సంఖ్యలు వేయబడ్డాయి కదా. అలాంటి వ్యక్తి జీవితంలో క్రీస్తు న్యాయాధిపతిగా ఒకరోజు రాబోతున్నాడని కూడా దయ్యాలకు తెలుసు. ఆయన మాటలో శక్తి ఉందని తెలుసు. ఆయన మాటకు లోబడితే కూడా అవి లోబడతాయి. క్రీస్తే రక్షకుడని కూడా, క్రీస్తే రక్షిస్తాడని కూడా దయ్యాలకు తెలుసు. కానీ వినండి, ఇక్కడ దయ్యాలకు రైట్ డాక్టర్ని తెలుసు, కానీ క్రియారూపకం తెలియదు. అర్థమైంది ఇక్కడ ఎందుకు యాకోబు తీసుకొచ్చాడు ఇక్కడ అంటే, దయ్యాలకు దేవుడు ఉన్నాడని, దేవుడు మాత్రమే రక్షిస్తాడని అన్నీ తెలుసు, బట్ నో ప్రాక్టికల్. అందుకే తీసుకొచ్చాడు యాకోబు ఇక్కడ. అంటే దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, కానీ వాటిలో ప్రాక్టికల్గా లేవంటే అది దయ్యాల విశ్వాసం. విచిత్రం ఏంటంటే, ఈనాడు కూడా చాలా మంది కూడా దేవుని గురించి ఎరుగుదురు, నిజంగా దయ్యాల కంటే తక్కువ విశ్వాసం ఉందని చెప్పాలి. అనేక మంది మతస్థుల కంటే దయ్యాలకే ఎక్కువ విశ్వాసం ఉంది. దయ్యాలే ఎక్కువగా నమ్ముతున్నాయి. చాలా మందిలో ఉన్న ప్రేమ, చాలా మందిలో ఉన్న దయ లేనట్టుగా ఉంది. కానీ వీటికి ఇవి చాలా దేవుని గురించిన విషయాలు బాగా తెలుసు, కానీ వాటిలో ప్రాక్టికల్గా జీవితంలో ఎక్కడ లేవు. ఇంకొక మాట రాశాడు అక్కడ యాకోబు. ఆ మాట చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. చూడండి, దయ్యాలు నమ్మి ఏం చేస్తున్నట్ట వణుకుచున్నా. అమ్మా, దయ్యాలు నమ్మి వణుకుతున్నంటే చలిపెట్టి వణకటం కాదు. దయ్యాలకి ఏంటంట, అవి నమ్మి వణుకుతున్నాయంటే కేవలము దయ్యాలు దేవుని ఎరగటం మాత్రమే కాదు, ఎమోషనల్గా కూడా దేవుడంటే భయపడుతున్నాయి, వణుకుతున్నాయి. దేవుని సత్యం పట్ల అవి వణుకుతున్నాయి, కేకలేస్తున్నాయి. ఈనాడు చాలామంది ఆయన మాట తెలుసు, ఆయన సత్యం తెలుసు, కానీ దేవుని మాట విన్నప్పుడు వారి జీవితాల్లో దయ్యాల వలె వణుకుతున్నారు. కానీ వాళ్ళలో ప్రాక్టికల్గా విశ్వాస అనుభవం వారి జీవితాల్లోనికి రావట్లేదు. అంటే అవతలకు పోయి మరిచిపోతున్నారు. ఎక్కడైతే కొన్నిసార్లు దయ్యాల వలె వణుకుతున్నారు, భయపడుతున్నారు, అమ్మో అంటున్నారు, కేకలేస్తున్నారు కొంతమంది కొన్ని సభల్లో, కానీ వారిలో విశ్వాసములోనికి వెళ్ళటం లేదు. నాకు తెలుసు ఒక సహోదరి, ఆమె చాలా కాలం నుంచి మందిరంలో ఆరాధన చేస్తా ఉన్నట్టుగా ఉందంట. ఒకసారి సంఘ పెద్ద గారు వచ్చారు, అడిగారు నన్ను, అయ్యా ఒక సహోదరి ఇంటికి వెళదాము, ఆమెకు దయ్యం పట్టిందంట అన్నాడు. ఇదేంటంటే సహోదరి అంటున్నావు, దయ్యం పట్టింది ఏందని వెళ్ళాం. మేము వెళ్ళేసరికి ఆ సమయంలో మాత్రం కదలకుండా మామూలుగానే ఉంది, దయ్యం లేదనమాట. వెంటనే మాట్లాడుతూ వచ్చాం. నేను వెంటనే ఆమెను అడిగిన ప్రశ్న, అమ్మా మరి యేసుప్రభు నమ్ముకున్నావా అన్న. లేదు సార్, ఒకసారి అందరూ బాప్తిస్మాలు ఇస్తుంటే నన్ను కూడా అడిగారు, నేను కూడా చేయెత్తాను, నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాను సార్ అంది. అంటే దీన్ని బట్టి ఆమెకు అర్థమైంది స్పష్టంగా ఏంటంటే, రక్షణ తీర్మానం ఆమె జీవితంలో లేదు. అందరూ బాప్తిస్మం తీసుకున్నారని ఈమె కూడా తీసుకుంది. కాబట్టి ప్రతి ఆదివారం ఏం చేయాలా? ఆరాధన చేయాలి కదా అందరు చేసినట్టు. కానీ ఆమెలో దేవుని ఆత్మ లేడు. వినండి, దేవుని ఆత్మ లేకపోతే ఖచ్చితంగా దయ్యం ప్రవేశిస్తుంది. అంటే ఖచ్చితంగా దయ్యం యొక్క దురాత్మ యొక్క ప్రభావం మన జీవితాల మీద ఉంటాయి. ఒకసారి ప్రభువుని నమ్ముకున్నావా, తీర్మానం చేసావా, రక్షించబడ్డావా, ఏమన్నాడు? లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. ఒక గొప్పవాడు మనలో ఉంటే వాడు వస్తాడు లోపలికి, వాడు ప్రభావితం చేస్తాడు, వాడు మన జీవితం మీద ప్రభావం చేస్తాడేమో కానీ మనలోనికి వాడు రావడానికి వీలు లేదు. ఆమెను వెంటనే ఇదే సమయం అని చెప్పేసి, అమ్మ యేసుప్రభు గురించి 2 మాటలు చెప్పేసి వెంటనే ఆ సమయంలో ఒక స్పష్టమైన తీర్మానం చేయించాం. ఈ రోజు కూడా ఆమె జీవితంలో ఒక దయ్యం రాల.
అక్కడే ఉంది ప్రభు చెప్పిన ఉపమానం కూడా. ఒక దెయ్యమంట ఒకని జీవితంలో ఉండి కొన్ని చోట్లకి వెళ్ళి చూద్దామని చెప్పి దెయ్యం బయటకు వచ్చి అంతా తిరుగుతుందంట. తిరిగి 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 ఈలోపు ఆ ఇల్లు ఏం చేయబడిందంటే ఆయన ఏం చేశాడంట, ఊడ్చి చక్కపరిచి అంతే సెటరేట్ చేశాడంట, అంత క్లీనప్ చేశాడంట. అప్పుడు మళ్ళా పాతదేయం అనుకుందంట, నేను ఒకప్పుడు ఉన్నాను కదా ఒకసారి పోయి చూసి వద్దాం ఎట్లా ఉన్నదో ఆ ఇల్లు అని అలా వెళ్ళి తెంగు చూసిందంట. తెంగు చూడంగా ఎలా ఉందంట ఇల్లు, చక్కగా అమర్చి సెటరేట్ చేసి ఆయన వీడియో మానుకున్నాడు, మందు మానుకున్నాడంట, అన్ని మానుకున్నాడంట, బ్రహ్మాండంగా ఉన్నాడంట. ఇప్పుడు ఏమైంది దెయ్యం? ఆ దెయ్యం కాక ఇంకా చెడ్డవైన 7 దెయ్యాలు తీసుకొని వచ్చాడంట. వినండి ఇక్కడ, అతడు మార్పు చెందాడు కానీ క్రీస్తును చేర్చుకోలేదు. అర్థమైంది ఇక్కడ. చాలాసార్లు పశ్చాత్తాపడతాం కానీ పాపాన్ని గురించిన భయపడతాం కానీ ఇక మానేస్తానంటావు కానీ మానేయటం రక్షణ కాదు, క్రీస్తును చేర్చుకోవడం రక్షణ. చాలాసార్లు ఎమోషనల్ అదే దయ్యాలు చేసినవి అవి నమ్మి వణుకుతున్నామంట, కానీ వాటి వల్ల ప్రయోజనం, దయ్యాలు వణకటం వల్ల ప్రయోజనం ఉంటుంది వాటికి ఏమన్నా? నువ్వు నమ్మటం వల్ల, ఊరెగటం వల్ల, ఎగరటం వల్ల ఏముండదు. ఇక్కడ నీ హృదయంలో చేర్చుకోవాలి విశ్వాసం. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. దయ్యాలు యేసు ప్రభు రక్షకుడని నమ్ముతున్నాయి కానీ ఆయన చేర్చుకుంటున్నాయా? వాడికి రక్షణ ఉందా? లేదు కదా. అవి జీవితంలో అలాంటి అవకాశం వాడికి లేదు. ఈ రాత్రిలో మనం జ్ఞాపకం చేసుకునేది, ప్రియమైన సోదరుడా సోదరి, కేవలం నమ్మటం, సరైనది నమ్మటం, వణకటం ఇవన్నీ గుండి కూడా నరకానికి వెళ్ళిపోవచ్చు. అందుకే యాకోబు అంటాడు, ఇది దయ్యాల విశ్వాసం. దయ్యాల విశ్వాసానికి విశ్వాసాల విశ్వాసానికి ఉన్న ఒక్క తేడా ఇక్కడ ఏంటంటే, దయ్యాలు విశ్వాసం నమ్ముతాయి కానీ క్రియలు చూపవు. కానీ విశ్వాసం ఉంటుంది, క్రియలు కూడా చూపగలరు, కానీ మీరు చూపట్లేదు. అంటే మీ విశ్వాసం దేంతో సమానం? దయ్యాలతో విశ్వాసం సమానమైందని యాకోబు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. రైట్ సిస్టమ్ మాత్రమే కాదు, అలాగనే ప్రవర్తించడమే క్రియలు, విశ్వాసం క్రియలో చూపించడం అంటాడు. నెంబర్ 3, మూడో చూడండి, వచనం 21 నుంచి 26 వచనాల్లో పరిపూర్ణ విశ్వాసం, ద డైనమిక్ ఫెయిత్, ద పర్ఫెక్ట్ ఫెయిత్, పరిపూర్ణ విశ్వాసం. ఇప్పటి వరకు యాకోబు సరికాని విశ్వాసానికి 2 ఉదాహరణలు చెప్పాడు. ఏమేంటి అవి? చచ్చిన విశ్వాసం ఒకటి, లేక చెప్పుకునే విశ్వాసం ఒకటి, రెండోది దయ్యాల విశ్వాసం. ఇప్పుడు యాకోబు మరలా సరైన విశ్వాసం అంటే ఏంటో 2 ఉదాహరణలు చెప్తున్నాడు. ఈ 2 ఉదాహరణలో 2 వ్యక్తులు జ్ఞాపం చేస్తున్నాడు. ఎవరు వాళ్ళు? అబ్రహాము, రాహబు. చూసారా యాకోబు ఎంత సిస్టమేటిక్ చెప్తున్నాడు? ఒకటి సరికాని విశ్వాసానికి 2 ఉదాహరణలు, ఒకటి చెప్పుకునేది, రెండోది దయ్యాల విశ్వాసం. అవి సరికాని విశ్వాసాలు, దానివల్ల మీకు ప్రయోజనం లేదు. రెండోది సరైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? 2 వ్యక్తులు మన ముందుకు వస్తున్నారంటూ యాకోబు ఒకటి అబ్రహాము, రెండవది రాహబు సంగతి జ్ఞాపం చేస్తున్నాడు. అబ్రహాం ఎవరు? ఇశ్రాయేలుకు మూల పురుషుడు. రాహబు ఎవరు? ఒక అన్యురాలు. అబ్రహాము పురుషుడు, రాహబు స్త్రీ. అబ్రహాము దేవుని స్నేహితుడు, రాహబు దేవుని జనులకు శత్రువు ఆమె. అబ్రహాము కానీ వీరిద్దరి మధ్య ఇన్ని తేడాలు ఉండి కూడా ఒక విషయంలో 2 సమానం అయ్యారు. ఎక్కడ? విశ్వాస విషయంలో. ఆమె స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అనురాలు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, శత్రువు కావచ్చు, కానీ విశ్వాసంలో ఏం కావచ్చు? ఏకం కావచ్చు. వారిద్దరి విషయంలో జ్ఞాపం చేస్తున్నాడు. అబ్రహాము, రాహబు ఎలా ఒకే విధంగా చూపించబడ్డారో యాకోబు ఈ గ్రంథంలో జ్ఞాపం చేస్తున్నాడు. 21 నుంచి 24 వచనం వరకు అబ్రహాం విశ్వాసం గురించి చెప్పాడు. 25, 26 వచనాలు రాహు విశ్వాసాన్ని గురించి జ్ఞాపం చేస్తున్నాడు. వింటున్నారా? ఇక్కడ అబ్రహాం విశ్వాసము అంటే యాకోబు ఏమి చెప్పదలుచుకున్నాడంటే, వినండి, అబ్రహాం జీవితంలో 2 ముఖ్యమైన స్థలాలు మనకు గుర్తుండాలి. ఏంటంటే, ఒకటి ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అనగా అతడు నీతిమంతుడుగా తీర్చబడటానికి అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయంలో ఏం చేయలేదు, కేవలం విశ్వాసం ఉంచాడు, నీతిమంతుడయ్యాడు. కానీ అదే అబ్రహాం ఆదికాండం 22వ అధ్యాయంలో మోరియా పర్వతం మీద తను నీతిమంతుడని తన బిడ్డను ఇవ్వడం ద్వారా క్రియారూపకంగా చూపించాడు. చూసారా తేడా?
ఆదికాండం 15వ అధ్యాయము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆదికాండం 22వ అధ్యాయము క్రియారూపంగా రుజువు చేయబడ్డాడు. అదే అబ్రహాం విశ్వాసం. అందుకే ఛాలెంజ్గా తీసుకున్నాడు యాకోబు, అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పది. అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుని నమ్మినప్పుడు అతని వయసు 85 సంవత్సరాలు. అది దేవుని ఎదుట విశ్వాసం. ఆదికాండం 22వ అధ్యాయంలో అతడు తనకున్న శ్రేష్టమైన కుమారుడు నడిపించడానికి ముందుకు వచ్చిన సమయం అతని వయసు 137 సంవత్సరాలు. ఇది మనుషుల ఎదుట తను నీతిమంతుడని రుజువు చేశాడు యాకోబు అక్కడ. కానీ దేవుని నమ్ముట వలన అబ్రహాంకి వచ్చిన 2 బహుమానాలు ఏంటో తెలుసా? ఒకటి, నీతిమంతుడని రుజువు చేయబడ్డాడు. రెండోది, దేవుని స్నేహితుడని రుజువు చేయబడ్డాడు. అక్కడ చెప్పాడు కదా యాకోబు, ఏమన్నాడు చూడండి అక్కడ, అతడు నీతిగా ఎంచబడెను మరియు దేవుని స్నేహితుడు అతని పేరు కలిగెను అన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడని పేరు పొందినట్టుగా మనం చూడగలం. రెండో వ్యక్తి ఎవరు? రాహబు అనే వ్యక్తి. ఆమె కూడా తన విశ్వాసాన్ని క్రియారూపంగా చూపించింది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 6వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో రాహబు యొక్క ముఖ్యమైన ప్రస్తావన తీసుకురాబడింది. యాకోబు ఇక్కడ కొన్ని పదాలు వాడాడు రాహబుని గురించి. ఏంటదా? 25వ వచనం చూడండి. రాహబును అటువలనే, అంటే అబ్రహాములాగనే రాహబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని, దూతలు అంటే ఇక్కడ పరలోక దూతలు కాదు, సందేశం వేగువారు, వేగు చూడటానికి అక్కడున్న పరిస్థితులను గమనించడానికి వచ్చిన వారిని చేర్చుకొని వేరొక మార్గం వారిని వెలుపులకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. చూసారా? ఒకటి, నెంబర్ 1, రాహబు వేశ్య అనబడినను ఆయన చేర్చుకున్నాడు ఆమెని. అవునా కాదా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో క్రీస్తు వంశావళిలో రాహబు ఏమైంది? చేర్చబడింది. ఒక వేశ్య. రూతు అత్తగా ఉంది ఈమె కదా. రూతుకి ఎవరు ఈమె? రాహబు కుమారుడు ఎవరు? బోయజు. అంటే అప్పుడేమవుతుంది? అత్త అనమాట. రూతు అత్తగా ఉంది రాహబు. అంటే పరిశుద్ధుడైన దేవుడు వేశ్యను చేర్చుకున్నాడు. క్రీస్తు చూపించిన కృప ఎంత గొప్పదో చూడండి. నువ్వు ఎలాంటి దానవైనా కావచ్చు, విశ్వాసము క్రియారూపకంగా ఉన్నప్పుడు ఆయన ఎద్దకు నీవు రాగలవు. నిజంగా ఆయన ఎవరో నీకు అర్థం అవుతాడు. అదే యాకోబు చెప్తున్న విశ్వాసులకున్న పాఠం, నీ విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించండి అంటాడు. ఇంకోటి, ఆమె విన్నది భయపడింది కదా. వేగులు వారు వచ్చినప్పుడు ఏమన్నది వాళ్ళతోటి? ఇదిగో మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు, అదిగో మహారాజులను ఓడించినప్పుడు మా దేశ ప్రజలు ఏమయ్యారంట? వణికిపోయాము, మా హృదయాలు మా గుండెలు కరిగిపోయాయి, మేము భయపడ్డాం అన్నది. అంతవరకు ఆగిపోయిందా చెప్పండి? భయపడటం వణిగిపోవడంతో ఆగిపోయిందా వేసి అయినటువంటి రాహబు? కాదు. అలా ఉంటే ఆమె కూడా ఏమయ్యేది? దయ్యాల విశ్వాసం అయ్యేది, వణికినట్టుగా ఉండేది, భయపడినట్టుగా ఉండేది. కానీ దాంతో ఆమె అనలేదు. ఆమె విన్నది అంటే దేవుని నమ్మింది. మీ దేవుని నేను నమ్ముతున్నాను అన్నది. వెంటనే వాళ్ళు అన్నారు, పోతూ అన్నారు, ఇదిగో మేము ఈ దేశం మీదకి వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తామని తెల్లటి దార కిటికీకి కట్టుకోమన్నారు. ఏమనొచ్చామె? ఇదేంటయ్యా, దారం ఇచ్చి వెళ్తే నాకేం ప్రయోజనం, అసలు ఎట్ట నమ్మగలను నేను అనొచ్చా అనకూడదా? అంత మాత్రం వాళ్ళు అన్నారు, ఈ దారం కట్టుకుంటే మేము వచ్చినప్పుడు నీవు దారం కట్టబడిన అదే స్థలంలో నీ కుటుంబీకులు అందరూ అక్కడ తీసుకొస్తే అందరూ మేము రక్షిస్తామన్నారు. రాబోయే శిక్ష మీ ఇంటికి రాకుండా చేస్తామంటే ఆమెలో ఉన్న ఒకే ఒక అంశం విశ్వాసం, అంతే, ఇంకేం లేదడ. ప్రశ్నించలేదు. ఇంకోటి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆమెను పరిహసించుంటారు, ఎగతాళి చేస్తుంటారు, వాళ్ళ అన్నదమ్ములు కూడా చేస్తుంటారు. ఏంటి రాహబు నువ్వు చేసే పనులు? కిటికీకి దారం కడితే మనం రక్షించబడతామా? వాళ్ళు వచ్చి మన మీద ఏం చేయరా? ఏంటి నువ్వు మాట్లాడితే అనొచ్చలేదా? ఎన్నో ఆమె ఎదుర్కొన్నప్పటికీ ఆ హృదయంలో ఉన్నది ఏంటిది? విశ్వాసం. విన్నది క్రియారూపకంగా చూపించింది. ఇంకొక విచిత్రమైనటువంటి అనుభవం అక్కడ రాయబడిన యాకోబు ఒక పదాన్ని కలిపి రాస్తున్నాడు. ఏంటో తెలుసా? ఒక్కసారి రండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం రాస్తాడో, ఈయనేం రాస్తాడో ఒక్కసారి ఆ మాట చూసి మనం ముందుకెళ్దాం. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31 వచ్చింది చూడయా. 11:31. విశ్వాసమును బట్టి రాహబును వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశించకపోయెను. చూసారా? హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆమె విశ్వాసాన్ని బట్టి వేగులను వారిని చేర్చుకుంది. ఆమెకు దేవుని మీద నమ్మకం లేకపోతే వాళ్ళని చేర్చుకునేది కాదు. ఒకవేళ ఆమె దాచిపెట్టి
వచ్చిన సైనికులు చెప్పినట్టయితే ఏమయ్యేవాళ్ళు? వాళ్ళు చనిపోయేవాళ్ళే. ఆమె కాపాడబడేది. కానీ ఒకవేళ ఆమె దాచిపెట్టిన తర్వాత వాళ్ళు కనుక్కుంటే ఈమెకే ప్రమాదం. కానీ ఆమె విశ్వాసంలో రిస్క్తో కూడింది, కానీ ఆమె వాళ్ళని చేర్చుకుంది. కానీ యాకోబు ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఆ విశ్వాసం క్రియారూపకంగా చూపించిందని ఇంకొక మాట కలుపుతున్నాడు. ఇక్కడ చదవండి, ఇక్కడ ఏమంటాడు? 25 వచనం, 2:25 యాకోబు పత్రిక. అటువలనే రాహబును వేసి కూడా దూతలను చేర్చుకోవడం మాత్రమే కాదు, మార్గంలో వారిని వెలుపలికి పంపినప్పుడు, అది విశ్వాసంలో క్రియ. చేర్చుకోవడంలో మాత్రమే కాదు అంటే ఏం చేసిందంట? వారిని వేరొక మార్గంలో పంపించడంలో తను ఖచ్చితంగా విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించింది. వారిని కాపాడింది, వారిని రక్షించింది. ఆమె సాహసించి తెగించి వారిని చేర్చుకోవడం వల్ల వాళ్ళ పట్ల ఆమె చేసిన విశ్వాసము క్రియారూపకంగా ఆమె చేర్చుకుందంటే, ఆమె వారిని చేర్చుకునుట నిజంగా ఆమెకు, ఆమె కుటుంబానికి గొప్ప ప్రాణాపాయం ఏమైంది? తప్పింది. సాహసంలో తెగించింది ఆమె. అందుకే విశ్వాస వీరుల పట్టీలో చేర్చబడింది. తన దేవుని కొరకు వింతైన ఎంతైనా ఇవ్వడానికి ఆమె సాహసం చేసింది. యేసు ప్రభువును లేదా దేవుని చేర్చుకోవడంలో ఆమె చేసింది. ఈ రాత్రి వేళ ఒకే ఒక చివరి ప్రశ్న. ప్రియమైన సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఇలా చేయడానికి ఇష్టపడుతున్నామా? దేవుని వాక్యానికి, ఆయన సెలవుకు లోబడి సాహసం చేయడానికి ఇష్టపడుతున్నామా? కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాము కుమారుని ఇవ్వడానికి సాహసించాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాహబు తన జీవితం, రాహబు సాహసం, త్యాగం చేసింది. నీ విశ్వాసంలో క్రియ ఉన్నదా? నీ విశ్వాసంలో రుజువు ఉన్నాయా? దేవుని కొరకు నా విశ్వాసంలో ఇది చేశానని చెప్పగలమా మనం? అదే యాకోబు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ చచ్చిన విశ్వాసం అయితే దానివల్ల ప్రయోజనం లేదు. దయ్యాల విశ్వాసం అయితే వణకొచ్చు, భయపడచ్చు, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ నేడు మనకెంతో తెలుసు. అయినా సరే మనం పరిపూర్ణ విశ్వాసం అంటే దేవుని వాక్యం చెప్పబడింది. మనము దయాల వలె, వాటి వలె, వీటి వలె వణగటం కాదు, కానీ లోబడినప్పుడు ఎంత ఆశీర్వాదం. అందుకే యాకోబు బీ ప్రాక్టికల్. ప్రార్థన చేద్దాం, తల ఉంచుదాం. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, మహాగణుడుగు మా తండ్రి, నీకు స్తోత్రములు. మా విశ్వాసం క్రియల రూపకంగా చూపించినప్పుడు నిజంగా ప్రభువా, మా భక్తి జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా మేము చేయగలం. అబ్రహాము క్రియల రూపంగా విశ్వాసాన్ని చూపించినవాడు. రాహబు తన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించింది. మీరు క్రియలు, కృషి లేకుండా నేను ఎందు శ్వాసం ఉంచినప్పుడు రక్షించు దేవుడుగా ఉన్నావు. కానీ మా భక్తి జీవితం ఎలాగూ చూపించాలో మాకు తీసుకొస్తున్న ప్రతి ఉదాహరణ కొరకే స్తుతిస్తూ కనపరుస్తూ మా ముందున్న సమయాన్ని మరెక్కువగా ప్రభువా మీ దాసుని ద్వారా అవసరమైన మాడి రాత్రుల్లో మీరే బయలుపరచుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.